తల్లికి నేను పరమీయకపోతే నా గుళ్ళ ప్రాణం తీసుకుంటే నా గుళ్ళు నీసు గుళ్ళు కౌసు గుళ్ళు అయితే అనుకున్నాడు భగవంతుడయ్యా. మరి నా గుళ్ళల్లో వాళ్ళ ప్రాణం పోతే ఇలా దేవుడు అనేటోడు ఉంటే ఇలా చెప్పాలి ఎందుకుంటే రెండు ఇసుగుళ్ళు కౌసుగుళ్ళు ఆయనని లోకం అవన్నారా ఉండేరు నారికి నానా తిరగ ఎందరు ఎన్ని తిరగడు అంటారు. భక్తులకు ఎప్పుడైనా దేవుడు దాసుడే అన్నాడేనా కొండ వీధి దేవుడు దేవగంగయ్యా. తల్లి మీద పూరకమాయరు నేను కావింది కాదు మోవింది కాదు చేస్తున్న దయ్యాన్ని కాదు పీడలు కాదు బిడ్డాది కాదు బిడ్డ నేను మాట్లాడు ఒక్క భగవంతుని బిడ్డ నీ గర్భవాసమంది కనుక ఏమి కొడుకులు 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 ఉన్నారు బిడ్డ కాదు నచ్చినమ్మ నీ కనుకున్న పని ఎవరైతే అన్ని కోరుకున్న కోరిక పొంగులు పడతాంది నీకు పడగోడి కడతాను అన్నాడే. భగవంతుడు పడగోడి కట్టే భగవంతుడు పడగోడి కట్టేరా ఇద్దరి పిల్లల కవల పిల్లలు ఓడి కట్టిన భగవంతుని భక్త లేపుకొని పొమ్మన్నాడే. మావాడు ఎప్పుడో పని నేను ఈ పని ఉన్నాయని ఆ పని అలా సీతాతో తెలియబడ్డది మొగరి కన్ను అంటుకున్నది. పన్నవా ఏంది అయ్యో నా గౌరవం గౌరవాన్ని నా మోహన్ అవుతుంది నీకు అవసరం సరే ఏంది ఏది ఏమని చూస్తారే ఇంతకన్నా అనుకున్నా ఏంది ఓ బంగారం ఓ సింటు నీకందుకు సిగ్గు అనిపిస్తలేదు వాడిని సిగ్గు దానికి 4 ఏళ్ళు అయితే 2000 పింఛన్ వచ్చే తప్పలేదు. ఇక తెల్లెటికలో నల్ల రంగు మూసుకొని ఊళ్ళో పొడి తిరుగుతాడు ముసలోని పట్టుకొని సిమ్ట్ అంటాను నీకైతే ఎందుకావు వీడు ముగ్గురు బిడ్డలు పెళ్లి చేసి బిడ్డలో పిల్లలు వీడి పిల్లలు ఇంకా బుద్ధి అనిపిస్తారు ఇలా మరి ఏం చేయాలి పొలగాళ్ళు మంచిదే మంచిదే నిన్నడైనా వీడి పిల్లలు బుద్ధి అని నీకు పని ఇప్పుడు బుద్ధి అంటాడు ఎదురు అని నీకైతే ఏందో సింటు సిగ్గానికే నాకు సిగ్గు అనిపిస్తాను. ఏంటి దొబ్బేస్తున్నావు అవునండి ఈ గుళ్ళు ఎంత మంచి కలవడ్డదా పడదే కదా అంతేనా అంటే నాకు చెప్పిన భగవంతుడు నా భర్త కూడా చెప్పచ్చు అంటే నా కళ చెప్తే నువ్వు నీళ్ళు తాగా వాళ్ళు వేసిపోరు నేను నీళ్ళు తాకుండా మధ్య కానీ నీళ్ళు ఉన్న ముగ్గురు వేసిపోకుండా ఇల్లు 12 గంటల పక్క కూర్చుంటారు 1 గంట అయితే ఒక్కరు ఉండరు మాకంతే 1:30కు మనం ఉండవు అది లెక్క అడిపోతారు మనం ఇటు పోతాం దగ్గర పెట్టుకున్నారు మనం ఆటో ఎప్పుడే అయితే నా కళ ఏమన్నా బ్రాండ్ షాప్ లా స్టాక్ గ్రీన్ ఐబి ఎంసిడెట్ సల్లడ్ బీర్ అప్పుడు కర్ణ వచ్చినప్పుడు తాగింది కానీ ఇప్పుడు కర్ణం తాగలే అస్సలకి తాగలే కాంపిటీషన్ వచ్చినప్పుడు పొక్కలు పెట్టినప్పుడు ఆయన ఈ గుళ్ళో మంచి కలవడంటే భగవంతుని మెచ్చి మనకు ఒక పలమూడి కట్టిండు భర్త లేపుకొని ఇంటి మన కల చెప్పిండు అయ్యా నీకు సంతానం ఏందంటావు నువ్వు అడివైనవు నేను మమ్మినైనా నువ్వు అడివైనవు నేను మమ్మినైనా పంచాయతీ మూడు కావాలి నువ్వు అయ్యవు నేను అవ్వను నువ్వు అయ్యవు నీ పెళ్ళాం అవ్వ రే మొగోళ్ళు ఆడలు అయితే లేరు బాగా కూడా సంపది అలాగే నరేష్ కోసానికి ఒక రంగస్థానంలో 4 గడియల సేపు 2 రింగుల బొమ్మలు ఈ బొమ్మలు ఆ బొమ్మలు అనుకుంటాను వరుతాయి బొమ్మలు అయితే అది పోతుంది ఆదివారం గంటకు 5,000 గంటకు 5,000 మరి ఉల్లపొట్టి ఎందుకు వస్తాను అది సరిపోకస్తానా కోడిపిల్ల కోసం కోడిపిల్ల ఒకటే ఉంది పిల్ల మీ అయ్యో కొందారని కట్టపోయిన దాన్ని ఇక మీ అయ్య ఇంటికానే ఉన్నా అంటే ఊరికెదురు
అంగరైరి అనుసరణ ఎంగిరా శాతగల్ల లింగిరా నారాయణ తమ్ముడా పెళ్లికి పోదామంటే ఇంకొక ఎంటేసి తొమ్మిది పోతాంటే ఉన్నమాని వైపోయిస్తుంటారు వెంబడాల్లో లేకపోతే ఉన్నమాని ముసిబాయ్ లోకమాయ చెప్పరు అబ్బబ్బా ఆనాటి పెద్దవాళ్ళు పదమూల తీరగట్టి ఆనాటి పెద్దవాళ్ళు పదమూల తీరగట్టి పదమూల తీరగట్టి చిన్నగా ముడుచుకోని చిన్నగా ముడుచుకోని సిగరెండా పూలు పెట్టి ఆనాటి పెద్దవాళ్ళు పదమూల తీరగట్టి చిన్నగా ముడుచుకోని సిగరెండా పూలు పెట్టి తొమ్మిది పోతాంటే దేవతలు వాడే ఈనాటి ఎక్కలంతా ఈనాటి చెల్లెళ్ళు రోజుకొక్క సోకాయ రెండు మూడు కాళ్ళాయ ఓసెంప గోరంగు బొట్టు మీద బొట్టాయ కళ్ళకేమో కాడికాయ చిన్న చిన్న పుట్టలాయ శ్రీదేవి మట్టలాయ పదరెండు లేకపోయి పసిపిల్ల తల్లాయ పసిపిల్ల తల్లేమో అత్తగారింటికి బిడ్డ పోవాలంటే ఎత్తులోని ముల్లాయ సంకలోన పిల్లాయ ఎక్కడోడు ఎక్కడి దిగడోడు దిగనీయడు వాడుదప్ప వీడుదప్ప ఉన్న సింగులు ఏందయ్యా నన్ను ముందు కత్తాను అమ్మ జరుస్తున్నాయి నీ నమ్ముగిపోతే నీ నంగా ఆడిపోతే ఆహా నేను అసోడు దాన్ని నేను ఇసోడు దాన్ని నేనేమన్నా సంస్థ ఓ లంజ కొడుక ఏడ సంధిగా చూసిన కుక్కల ఏ సంధికి పోలే నేను అవునమ్మా ఈ దొరసాని రెండు జీవనాల మనిషి అమ్మ మీ దొరసాని రెండు జీవనాల మనిషి మంచోని అయ్యా నీ కడుపు చల్లకుండా రెండు జీవనాల మనిషి అంటే ఓ జీవి అయినా కానీ ఓ జీవి ఉంటుంది నా పిర్ర పాడైపోయారు గట్టిగా నలుచుకో ఎప్పటిదాకా నిలవాలి 2 గంటల దాకా నలుచుకో 2 అయినాక వాడు కూర్చున్న సాయం నిన్ను అంబులెన్స్ వేసుకుపోయి దాకా తీసుకుపోతాం ఆయన పిల్ల సర్జరీ చేసి నీకు ఎత్తాం ఏది రమేష్ బిర్ర సర్జరీ చేసి నాకు ఎత్తావు రమేష్ కి ఎవరు చెప్తావు సంబంధం తెస్తావా అయ్యా పక్క వచ్చి ఎవరైనా మంచిదే సరే పో అవునమ్మా ఈ దొరసాని గర్భవతి మీరు నువ్వా అమ్మా తిరుడు దొరసాని సరే చూడడం మా దాశలో ఎదురు బారని పెట్టి సుభాసేల
నంగా అదే ఏడే మరి తన భర్త కత్తెరకాయ రాజు ఇప్పటికప్పటికన్నడే ఊరేనే రాదు ఉత్మత్తులు అయితే ఊళ్ళో ఉన్న ప్రజలు పాలు వంగినట్టు వంగుతారాట బామా ఊరుకు సర్పంచ్ మంచోడు కావాల ఊరు బాగుపడుతుంది వాడ నంబర్ మంచోడు కావాల వాడ బాగుపడుతుంది ఇంటికి పెద్ద కొడుకు ఇంటికి పెద్ద కొడుకు బుద్ధిమంతరాలు అయితే ఇల్లమ్మ రాజులు బాగుపడతారా మరి అదిగో వాడ మీద నలుగురు తాగుబోతోళ్ళు తయారైతే వాడకు వాడే ఆగమవుతుందా ప్రజలైన ప్రాణం అనే రాజా కత్తిరికాడు వేరే రాజ్యం వేరుకుంటా అర్రాదు అక్కడ ఉండని మేడల్ల భరతం అటువంటి కనుక కత్తిరికాడికి లేనప్పుడు తల్లి మేడల్ల దాసీల తెలుసుకుందమ్మా ఏందిరో కవిత ఊపిరల్లా కొట్టుకుంటే వారి తాళం నా అసలు పేరేందో తెచ్చే లంజ కొడుక నువ్వు తెల్లారిరాక మంచిలే తాగవు మంచి లేకుండా మంచిది కానీ వీళ్ళు ఉండాలో లేచిపోకుండా చూడు నా అసలు పేరు ఏందో తెలుసారా నేను శీకపడంగా బంగారు పోషమ్మ కాడ దిగి వాడపంచి డోలు కొట్టుకుంటూ అత్తంటే ఈ వాడోళ్ళు అందరు అనుకుంటారు కదా అబ్బా గిమే మన వాడకి ఎందుకు అత్తంది బుజ్జమ్మకి ఏం ఆపది పడ్డది ఆమె కాదు కార్తీక దీపముల దీపక్కే మరి దీపం మీసాలు కాదు మీసాలు ఏమున్నదవ్వా నేను రోడ్లే పుట్టిన రోగాలు వచ్చినాయి దీపనైనా మాగిలే పుట్టింది మలసకపోయింది వంటలు అక్క అయింది నువ్వు దీపం నేను దీపనైనా కార్తీక్ ఏంది తాళ రమేష్ కాదా కార్తీక్ బాబు డాక్టర్ బాబు ఇలా అర్థభాగ్యం అర్థభాగ్యం అవ్వని వాంచన అర్థభాగ్యం సీరియల్ ఇష్టలు అంతా ఇన్నే ఉన్నారు కదా వాడు కూసున్నోడు అంటే దొడ్డి బేటో లేడా రమేష్ బాబు దాదాపు వాడు ముందర నిలుస్తుంటే వెనక జరుపుకుంటా వాడు ఆడమంటాడా ఇంకా గంట పడి ముంగడ పోయిన వాడక వాడు ఆనే ఉంటాడు గట్ల కాదా ఏంటి దాని నేను ఇప్పుడు నేను నువ్వు నీళ్ళు పోసుకున్నా నా సుతారం అయిపోయా నీళ్లు నేను ఆడాదికి 2 సార్లు పోసుకుంటా నీళ్లు తానం చేసినప్పుడే నీళ్ళు పోసుకుంటా ఏంటి అనుకుంటా తానం చేసినప్పుడు నీళ్లు పెరుగుతో చేస్తావా పాలతో చేస్తావా తానం అంటే ఆదికి వచ్చింది రమేశయ్య ఇది రియల్ ముచ్చట మా అన్నగారికి రాకిడి గట్ట పోయినాడు తానం చేసి పోతే మల్ల మొన్న పోయిన పెత్తన వాసనాడు ఆడాదికి ఒక్క దినమే పుట్టని మురికితోని బతుకమ్మని ఎత్త పేరు తానం చేసి బతుకమ్మని పేర్చిన ఆడాదికి 2 సార్లు అయితే లేదుర్రా నువ్వు నీళ్ళు తానం అనుకుంటాను ఆనే ఓ పిచ్చని ఆడాది 2 సార్లు ఎత్తా పెయ్యి వాసన పెయ్యంది ఎత్తాలు వాడు చేసుకుంటే గట్లా రమేష్ బాగా భార్య రోజు తానం చేస్తాను ఊరిక తానం చేసేటోడు వాడేం పని లేక చెయ్యడు ఆ దేవుడు అన్నోడు అన్న చూస్తాడట ఎవడైతే నన్ను పొతంగా ఉంచుతారని ఊరికే కడుక్కునేటోడు విని ఆయన ఒంటి మీద మచ్చి నలిసింది అంత చాలుతాడట వానికి అంత కూర్చున్నట్టు అయితే వాడు పొతం చేస్తా అంటే ఆయన మంచిగా ఉడకపోయకుండా కూర్చుంటాడు నాకేం దయ్యం ఆశపడతాడవా డబ్బును ఆశపడితే తాళ్ళ రమేసే ఆశపడాలి ఆయన పక్క పోటీ 2 సార్లు ఆడాది 2 సార్లు తాను అంటారు నాకు సైకిల్ మోటార్ ఉన్నది ఎరికేనా నువ్వు పక్క పోటీ కూడా నేను రూటు పోతాను రూటు పోతారా బిత్తిరారా నేను ఇప్పుడు మరి తిరుగుతూనే ఈసారికి బయట పడతాంది ఇప్పుడు పొట్టతోటి ఉన్నా కాదే గట్ల చెప్తాను నాతో అప్పటి సంది పొట్టతో నా పొట్టతో ఉన్న వారికి అయితే పొటాసేస్తారు మరి నీకు అమోని అయ్యనా డిఏపి అయ్యనా 3-10 అయ్యనా లేకపోతే పొటాసే గురిగిల కరగబోసి పొద్దుగాల సీసలు పోసి గొంతుకలు పెట్టినా కరగ
నేనైనా పొలాన్ని అనుకుంటున్నా మరి ఎవరినైనా అసలు నా రూట్ కత్తలేవే నువ్వు నీది ఏ రూటు గట్ల కాదే ఎట్లా నేను నువ్వు ఇప్పుడు నువ్వు తినకకే ఎట్లా కాదు నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ తోటి ఉన్నా పెగ్గు కావాలనా నీకు మళ్ళా రూట్ పోయింది మరి నీకేం పెగ్గు కావాలి రాష్ట్ర కావాలన్నా రాయల్ గ్రీన్ కావాలన్నా మనిషినాది కావాలన్నా ఓసి కావాలన్నా ఏసి కావాలన్నా ఏ పెగ్గు అయినా మన నిర్దమైన సంబంధం నచ్చినాక ఆ పని తీయాలి కొడుకు ఆ ఫోటో కాడ మొక్కాలి నీకు పెగ్గు పోయాలి మన మేనాకనే వస్తాడు అటే పోయిండు రాజాటే పోయిండు సంబంధం కాజులు వేరు అడిగి నీకు నిండులే ఏమన్నా? ఏం పెగ్గమ్మా? నాకంత తిప్పినట్టు ఇక తప్పిన తిప్పదా అవ్వ ఇప్పుడు దాని కచ్చింది అది మన సుందరి కొడుతున్నా నూకలు బుక్ 60 లేకిలా బలమంటారమ్మా నూకలు బుక్తే ఏందిరో నీ మునిగిపోను నువ్వు కలుపుకితే బలమా ఏందిరో నువ్వు అందరు పెట్టండి షేపులు వస్తానయా దానిమ్మకాయలు వస్తానయా అవ్వో అద్దె నూకలతోనే అవుతుంది డెలివరీ అయ్యా నువ్వేమన్నా ఆరోగ్యం చేసినవా చదువుతోనే ఈ నూకలు ఏం మనిషివమ్మా చదువుకోలే హారింపుగా డాక్టర్ నా భార్య ముఖ్యంగా నా భార్య తల్లి చెప్తానమ్మా ఏం పాపానికి వచ్చా కదరా నీ బెల్లం ముక్కిందే దొరసానికి చెప్తాను నూకలు బుక్తే నట్టలు వలవైరని నువ్వు వచ్చానా దుర్గుత్స కొడుక రాన్నల తిరిగి కందుకుల తిరిగి అదేడవన్నో దాని వారి పిచ్చిలేదు పిచ్చిలే కానీ వాడు కూడా కబ్బోడేది వాడు కూర్చొన్న పాపం లేదు ఎందుకు వాడు మేరిగిల్ల నారాయణపురం మేరిగిల్లనే పెరికి కూర్చుంది దేనికి దేనికి వాడంత డబ్బోడు ఇంకోడు మా గొల్లిలోనే పెరికి కూర్చుంది ఎట్లా ఎక్కడిది నీకు తెలియదా వాడు పెండలో నువ్వు గిత్తు పడితే నాలుగుతో అద్దుకొని తిట్టలేదు నేను వచ్చిన తిరిగి సాడు ఎంత ఉంటది దొడ్డావగింత అంత ఉంటది అదే ప్యాచింగ్ తిన బుద్ధి అయింది పూజగండు లంజ కొడుకు రమేష్ అన్న గీరంత కట్టె పుల్ల గెల్లగిచ్చి గిట్ట నువ్వు ఎందుకు గొల్ల పుడక ముచ్చి నువ్వు పెడల ముద్దు గిట్ట గెల్లగిచ్చి గిట్ట కొడతాడు నిలబడే గిట్ల 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 నీ అంతా నేను ఎట్లా అంగుతానవ్వా నీ బొత్త చిన్నగా ఉన్నది నీ లేవల్గా నువ్వు కిందికి పోతాను నా బొత్త భారీ ఉన్నది నా లేవల్గా నేను నీకెప్పుడైనా బొత్తా ఏందవ్వ లంజ కొడుకు ఇదేం పిల్లలుగానే బొత్త అనుకుంటాండా బర్రంటి బొత్త అమ్మా నా నీక ఇగో 2 ఇంచులు ఎక్కువనే అంగుతా పటవా నీకన్నా అమ్మా ఇటు వెనకకైతే ఎక్కువ వస్తావా అని నేను అనుకుంటాను పిడాద నా దొరుకుతుంది అవ్వ నేను అంటానవ నీ అంతకి తెనిగిళ్ళల్లో వండి వాడన్నట్టు కంచె నేనే కందు గాని నాకంత పురుగు
లంజ కొడుక నేనే దుడ్డే నా భార్య లంజ కొడుక పురుగుదోలువా ఏమన్నట్టున్నావు వాడన్నట్టు ఒడ్డు పొడుగు మనిషిని అయితే పొద్దున్న రాకట్ల పోయిన లంజముండని అయితే మీ మొత్తం ఊరలో పడితే నా కోసాన్ని చేసుకుంటానే వస్తాను కొట్టుపోయి కూర్చున్నది వారు కుక్కల కొడుక కొట్టుకొని కూతురుంటే నువ్వు ఎట్టెట్ట మాట్లాడినట్టురా అయ్యా నేను ఇప్పటికప్పటి 16 కోక